నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. ఆటం బాంబు పేలుస్తాను అని చెప్పిన రాహుల్ గాంధీ నిజంగానే ఎన్నికల కమిషన్ పైన బాంబు పేల్చారు. ఎన్నికల కమిషన్ ఎన్ని అవకతవకలకు పాల్పడ్డది, ఎక్కడెక్కడ ఎలా అవకతవకలు జరిగాయి, ఎలా దొంగ ఓట్లు పడ్డాయి, ఇవన్నీ సవిస్తరంగా ఆయన వివరించారు. దానివల్ల తమ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా నష్టపోయింది, అధికారంలో ఉన్న బీజేపీ ఎలా లాభపడింది ఆయన చెప్పుకొచ్చారు. అధికార పార్టీ బీజేపీ ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని, ఎన్నికల కమిషన్ కావాలని బీజేపీకి లాభం జరిగేట్టుగా చూస్తోందని ఆయన విమర్శించారు. ఉట్టే విమర్శించడం కాదు, చాలా రకాలైన ఉదాహరణలకు తిరుగులేని ఉదాహరణలు ఆయన ప్రజల ముందుంచారు. అంటే మీడియాతో చెప్పారు. ఒకే అడ్రస్ మీద వేలాది ఓటర్లు ఉండడం ఇంకా కొనసాగుతూ ఉండడం, కొత్త కొత్త ఓట్లు రావటం, ఒకే వ్యక్తి పేరు వివిధ రాష్ట్రాల్లో ఉండటం, అట్లా చాలా ఉదాహరణలు ఇచ్చారు ఆయన. ఓట్లను దొంగిలించారని, దొంగ ఓట్లు పడ్డాయని, అంతా మోసమే జరిగిందని ఆయన తీవ్రంగా ఎలక్షన్ కమిషన్ మీద మండిపడ్డారు. ఇదివరలో మన దగ్గర కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్త్రీలు రాయాల్సిన చోట పురుషులని, పురుషులు రాయాల్సిన చోట స్త్రీలని, చనిపోయిన వారి ఓట్లు ఉండడం, వీటన్నిటిపైన నేను ఒకసారి కార్టూన్ వేశాను, ఆర్టికల్ రాశాను. దానికి ఎన్నికల కమిషన్ వారు రియాక్ట్ కూడా అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ అవకతవకల పైన చేసిన రీసెర్చ్ అంతా కాగితాలు ఒకదాని మీద ఒకటి పేరుస్తే 7 అడుగులు అయ్యాయట. అది కూడా రాహుల్ గాంధీ చూపెట్టారు. అంత రీసెర్చ్ చేశాం, మా రీసెర్చ్ కు తిరుగులేదని చెప్పి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానాల్లో ఒక రకంగా ఫలితాలు వస్తాయనుకుంటే, అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే, తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే, ఆ మూడింటిలోనూ బీజేపీ గెలిచింది. ఎగ్జిట్ పోల్ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు ఒక రకంగా వస్తే ఫలితాలు మరో రకంగా వచ్చాయి. అది ఎట్లా సాధ్యం అవుతుందని రాహుల్ నిలదీశారు. ఒక్కొక్క అంశాన్ని అంటే కర్ణాటకలో ఎట్లా జరిగింది, మహదేవపురంలో, మహారాష్ట్రలో ఎట్లా జరిగింది, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా జరిగాయి, ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు వస్తాయనుకుంటే ఎన్ని ఓట్లు వచ్చాయి, అదనంగా ఎన్ని ఓట్లు కలిపారు. మహారాష్ట్రలోనైతే ఆఖరు క్షణంలో అంటే 6 నెలల్లో లోక్సభ ఎన్నికలకు ఆ తర్వాత 6 నెలలలోపే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 39 లక్షల కొత్త ఓట్లు వచ్చాయి. ఇట్లా ఇతర రాష్ట్రాల్లో ఎట్లా జరిగాయి, ఎట్లా బీజేపీ గెలిచింది, దానికి ఎట్లా ఎన్నికల కమిషన్ తోడ్పడింది అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇదంతా ఆయన విమర్శలోని భాగం. ఎన్నికల కమిషన్ ఈ పాటికే చాలా అపప్రదం మూటగట్టుకుంది. ఈవీఎంల విషయంలో మనం చూసాం కదా, ఎంత చెప్పినా ఈవీఎంలు వద్దు మొర్రో అన్నా కూడా అది ఈవీఎంలను మార్చట్లేదు, బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించట్లేదు. ప్రజలకు కూడా అంటే ఓటర్లకు కూడా ఈవీఎంల పైన విశ్వాసం తగ్గింది. ఎన్నికల కమిషన్ అంటే ఎలా ఉండాలి అనేది టిఎన్ శేషన్ చూపెట్టారు. అప్పుడు ఆయన గతంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేశారు. ఆయన ఉన్నంత కాలం అటు విపక్షాలు కానీ ఇటు ప్రభుత్వంలో ఉన్న పార్టీ గాని గజగజలాడేది, భయపడేది. రిగ్గింగ్ కళ్ళెం వేయడం గాని, దొంగ ఓట్లకు కళ్ళెం వేయడం, అప్పుడు బ్యాలెట్ పేపరే ఉండేది, డబుల్ ఓట్లు ఉండడం, ఇవన్నీ తగ్గాయి. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ బాగుపడుతుందేమో అనుకున్నారు కానీ బాగుపడలేదు. ఆయన పరంపరను అట్లాగే కొనసాగిస్తారనుకుంటే అది జరగలేదు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలి, దాని మీద అన్ని పార్టీలకు నమ్మకం ఉండాలి. అటు ప్రతిపక్షాలకు, ఇటు ప్రభుత్వంలో ఉన్న పక్షానికి, గెలిచిన పక్షానికి, ఓడిపోయిన పక్షానికి పూర్తి విశ్వాసం ఉండాలి. అట్లాగే ఓటర్లకు కూడా పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం పోయినట్టయితే ఎన్నికలకే విలువ ఉండదు, రాజ్యాంగ స్ఫూర్తే పోతుంది, రాజ్యాంగానికే ఆఘాతం కలుగుతుంది. ఎన్నికల కమిషన్ ఒక పక్షం వహించినట్టయితే ఎన్నికల కమిషన్ కు ఎన్నికలు వచ్చినప్పుడు సర్వాధికారాలు ఉంటాయి. ఎవరికి తలొగ్గాల్సిన పని, ఎవరికి భయపడాల్సిన పని ఉండదు. ప్రజాస్వామ్యంలో ఓటే పరమాయుధం, పరమశక్తి. ఆ ఓటు నిర్వీర్యమైనప్పుడు, అది పనికి రాకుండా పోయినప్పుడు ఇక ప్రజాస్వామ్యం అనేది ఏముంటుంది? ఈవీఎంల పైన ఏనాడు సందేహ నివృత్తి చేయడానికి అటు ఓటర్లకున్న సందేహాలను కానీ, ఇటు రాజకీయ పక్షాలకున్న సందేహాలను కానీ తీర్చడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నించనే లేదు. పైగా ఎదురుదాడికి దిగింది కూడా. రాహుల్ ఎన్నికల కమిషన్ విమర్శిస్తే బీజేపీ అడ్డొస్తుంది. ఇదివరలో నడ్డా మాట్లాడారు ఎన్నికల కమిషన్ సమర్థిస్తూ, ఇవాళ ఇతర నాయకులు కూడా మాట్లాడారు. దాంట్లో సంబిత్ పాత్ర ఎన్నికల కమిషన్ అంటారేమిటి, ఆర్జేడీ నాయకుడికి 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి అని విమర్శించారు. ఎవరికైనా 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నట్టయితే అది ఆర్జేడీ నాయకుడైనా, మరో నాయకుడైనా, బీజేపీ నాయకుడైనా, కాంగ్రెస్ నాయకుడైనా, మామూలు ఓటర్ అయినా కూడా అది ఎవరిది తప్పు? ఎన్నికల కమిషన్దే తప్పు కదా. బీహార్ లో ఇలాంటి విషయాలు చాలా తేలాయి.
డాగ్ బాబు అని ఒక ఓటర్ ఐడి కార్డు ఉంది. ఆ డాగ్ బాబు తల్లిదండ్రులు ఎవరంటే కుత్తా బాబు, తల్లేమో కుత్తి బాబు అట్ట. అట్లాగే డాగేసు, సోనాలి ట్రాక్టరు, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళంతా అక్కడ ఓటర్లుగా ఉన్నారు. లిస్ట్ లో ఉన్న పేర్లు. ఇట్లా అవకతవకలు అక్కడ ఉన్నాయి, మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇవాళ్లే దాని గురించి వార్త వచ్చింది. ఏదో కొందరు అధికారులు చూశారు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంకెన్ని పేర్లు అలాంటివి ఉండేవో. డొనాల్డ్ ట్రంప్ కూడా వచ్చి బీహార్ లో ఓటేయాల్సి వచ్చేది. డాగ్ బాబులు, డాగేసులు, సోనాలి ట్రాక్టర్లు, ఏరోప్లేన్లు కూడా ఓటేయాల్సి వచ్చేది. రాహుల్ అభియోగాలన్నీ అధికారికంగా తన సొంతకంతో మాకు పంపించాలి అని ఎన్నికల కమిషన్ రాహుల్ ను డిమాండ్ చేసింది. ఎందుకు పంపించాలి? ఆయన ప్రత్యక్షంగా బజారులో మీడియా ముందు పెట్టి అన్ని వివరించారు కదా, అన్ని దాఖలాలు ఆయనకు దొరికినంత మేర, ఆయన రీసెర్చ్ మేర చూపించారు కదా. అవి తప్పని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే కదా. ఫలానా చోట ఈ తప్పు జరిగింది అంటే అక్కడ చూసి ఆయన ఏమన్నారు, ఒకే ఇంట్లో వేలాది మంది ఓటర్లు ఉన్నారు అన్నారు. అక్కడ చూడొచ్చు కదా నిజమా అబద్ధమా అని. కొన్ని చోట్ల తండ్రి పేర్లు ఇంగ్లీష్ అక్షరాలు HHVV ఏవో రాశారట. అది చూసుకోవద్దా? ఇదివరలో కూడా వార్డులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ సరిచూసుకోవాల్సిన అవసరం లేదా? రాహుల్ గాంధీ తన అభియోగాలను ఎందుకు పంపించాలి? మీరే సరిచూసుకొని అట్లా కాదు ఇట్లా, మీదంతా తప్పు అని నిరూపించవచ్చు కదా. విమర్శ కూడా సద్విమర్శ ఉండాలి, విమర్శకు కూడా అర్థం ఉండాలి, విమర్శలో కూడా తప్పులు ఉండకూడదు. ఇదిగో ఈ తప్పులు లేవు, రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు అని వాళ్లే రీసెర్చ్ చేసుకొని, కర్ణాటకలోని మహదేవ్పూర్ లో ఇలా జరిగింది అని రాహుల్ అన్నట్టయితే, అలా జరగలేదు, ఫలానా చోట ఇన్ని ఓట్లున్నాయి ఒకే ఇంటి నుంచి అంటే అవి లేవు, లేదా ఆ ఒక్క ఇంట్లోనే వేలాది మంది ఉన్నారు అని సాక్ష్యాధారాలతో నిరూపించవచ్చు. అట్లా చేస్తే ఎన్నికల కమిషన్ మీద నమ్మకం ఏర్పడుతుంది. అయినా రాహుల్ గాంధీ ఎందుకు ఇవ్వాలి? ఆయన ఎన్నికల సీసీ ఫుటేజీ అడిగారు ఎన్నికలు జరుగుతున్నప్పటివి. మీరు ఇచ్చారా నాయన, ఈ నోట్లు దీనికి వచ్చాయి, వాటికి ఇవి ఆధారాలు, ఇవి వివిప్యాట్లు. వివిప్యాట్ ను వాళ్లే చూసుకోవడం కాదు, అందరికీ అందుబాటులో కూడా తీసుకురావచ్చు. ఫలానా వాళ్లే ఓటేశారని ఎవరికేం తెలియదు. ఇన్ని ఓట్లు వచ్చాయి కాబట్టి ఇన్ని వివిప్యాట్లు ఉన్నాయి, వివిప్యాట్లకు వచ్చిన ఓట్లకు సరి సమానంగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైనా బయట పెట్టారా? ఇవన్నీ ఎప్పుడైనా ప్రజలకు చెప్పారా? ఇట్లా చాలా సమస్యలు ఓటర్ను పీడిస్తున్నాయి. ఇంకొకటి తీసుకొచ్చారు, నన్ ఆఫ్ ది అబౌవ్ నోటా అని. ఆ నోటాకి ఏం విలువ లేదు. అక్కడున్న క్యాండిడేట్ల కన్నా ఎక్కువ ఓట్లు నోటాకు వచ్చినట్టయితే మొత్తం ఎన్నికలు నేను రద్దు చేయట్లేదు. నోటా తరువాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని గెలిచినట్టుగా ప్రకటిస్తున్నారు. ఇట్లా చెప్పుతూ పోతే రాహుల్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అవకతవకలు మొదటి నుంచి, చాలా కాలం నుంచి ఎన్నికల కమిషన్ పాల్పడుతూనే ఉంది. ఒకే ఇంటికి సంబంధించిన వ్యక్తుల ఓట్లు వివిధ పోలింగ్ బూతుల్లో ఉంటాయి. ఎక్కడ తిరుగుతారు? ఇది చిన్న విషయంలాగా కనిపిస్తుంది కానీ ఓటర్కు కష్టం కదా. ఓటర్ను ఇబ్బంది పెట్టి అతను ఓటేయకుండా చూసినట్టయితే మొత్తం ప్రజాస్వామ్యం అనేదానికి అర్థం లేకుండా పోతుంది కదా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఇప్పటికీ రీసెర్చ్ చేసి ఈ వాస్తవాలను బయటపెట్టినందుకు రాహుల్ ను అభినందించవచ్చు. అది కాదు అని నిరూపించుకోవాల్సిన సంపూర్ణమైన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ వీడియోను తప్పనిసరిగా మీరు ఇప్పటిదాకా చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.